దానికి పోదాం. రైట్ రైట్. సాదిక్ గారు, అధికార పార్టీ విపక్షాల వాదనలు చూసుంటారు మీరు. ఇంతకు ముందు మన డిబేట్లోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత స్పీడ్ పెంచే అవసరం ఉంది, నిదానంగా వెళ్తోంది అన్నారు కదా. రైతు భరోసాతో కొంత స్పీడ్ పెరిగిందని అనిపిస్తోందా? ఏమనిపిస్తోంది మీకు? స్పీడ్ పెరగడం కాదు కానీ వాళ్ళు ఏంటంటే మేము చేసింది చూపించుకోవాలి అనే రైతు పండుగని చేశారు. అయితే ఓవరాల్ గా రైతు పండుగ అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకుంటే బాగుంటుందేమో. రుణమాఫీ అని కాకుండా రైతు చుట్టూ గనక మనం తిరిగితే, రైతు చుట్టూ తిరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రైతు భరోసా ఏమైంది అని అడుగుతుంది. మీరు రైతు భరోసాను ఈ పంటలకు ఇవ్వలేదు, ఇంకా మరి జనవరి వరకు దాన్ని లాగుతున్నారు, మరి దాని విషయం ఏంటి అనేది రైతు చుట్టూ తిరుగుతున్నటువంటి ఇంకొక అంశం. ఇంతకుముందు ధరణి కూడా రైతు చుట్టూ తిరిగింది అంశం. ఎందుకో గాని ధరణికి సంబంధించి ఒక్క మాట కూడా రైతు పండుగలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎందుకంటే అది మేనిఫెస్టోలో పెట్టారు. కరెక్టే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ధరణి మీద ఎక్కువ పోరాటం చేశారు, ధరణి మీద ఎక్కువ మాట్లాడారు కూడా. నేను ధరణికి సంబంధించి ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేశానమ్మా. ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అప్పట్లో. అప్పుడు కేసీఆర్ గారు అన్నారంటే ఇదంతా తప్పు అని, అంటే మేము ప్రూఫ్ చేసి చూపించాము, దీనివల్ల మీరు ఓడిపోతున్నారని కూడా చెప్పారు దానికి సంబంధించి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రైతు చుట్టూ తిరుగుతున్నటువంటి విషయాలు మనం చూద్దాం. మొదటిది, రైతు చుట్టూ తిరిగే విషయాల్లో రైతు భరోసా బాగా అప్పట్లో ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వం రైతు బంధుని బాగా పాపులర్ చేసింది, రైతు బంధు. ఆ తర్వాత అది ఎంతవరకు పోయిందంటే రైతు బంధు అనే విషయము సినిమాలో పనిచేసే వాళ్ళు, సినీ యాక్టర్లకి 50 ఎకరాలున్నా, సినిమా యాక్టర్లకి 75 ఎకరాలున్నా కూడా వాళ్ళు వ్యవసాయం చేసినప్పటికీ చేయనప్పటికీ వారికి రైతు బంధు అందింది. అంటే పైసలన్నీ కూడా ప్రభుత్వము, ప్రజల పైసలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ ఆ సంపద అంతా కూడా మళ్ళీ సంపద ఉన్న వాళ్ళకి చేరిపోయింది అనేది చాలా పెద్ద దుమారం లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీకి వద్దాం. సరే, అదంతా కూడా రైతు భరోసాకు వచ్చింది. రైతు రుణం అయితే రైతు భరోసాకి ఇచ్చేటప్పుడు రైతు భరోసాలో ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ మార్చవలసిన అవసరం ఉంది అనుకున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ మార్చితే ప్రాబ్లం అవుతుందని ఒక దఫా పైసలు వేశారు. ఒక దఫా మాత్రమే ఆ డబ్బులు వేస్తారు. ఆ తర్వాత డబ్బులు వేయడం మానేసింది. ఈ సంవత్సరం నుంచి ఒకసారి వేశారు. అది కూడా కొన్ని కొంతమంది మాత్రమే అది అందింది, తర్వాత అందలేదు. నెక్స్ట్, రైతు రుణమాఫీకి వచ్చినప్పుడు 18,000 కోట్ల రూపాయలను మేము రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. ఇంకా చేయాల్సింది వాళ్ళే ముప్పుకున్నట్టు 39,000 కోట్లు అన్నప్పుడు ఇంకా 20,000 కోట్ల రూపాయలను వాళ్ళు ఇంకా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2. నెంబర్ 3, రైతు పండుగ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే రైతు బీమాని ఇస్తున్నాం, రైతు బీమా అయిపోయింది తర్వాత అని చెప్పారు. యాక్చువల్ గా రైతు చుట్టూ తిరుగుతున్న అంశాల్లో వాళ్ళు పేర్కొనవలసిన ఒక 5 అంశాలను మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్న ఈ 5 అంశాలను అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ రోజు ఏమన్నారంటే రైతు తన స్వతహాగా రైతు చేస్తున్నటువంటి వ్యవసాయమే కాదు, మేము రైతును ఆదుకుంటాం, అంతేకాకుండా కౌలుదారులను ఆదుకుంటాం అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. రైతు భరోసా ఎంత ఇస్తామో, రైతుకు యజమాన్యానికి ఎంత భరోసా ఇస్తామో కౌలుదారికి కూడా అంతే భరోసా ఇస్తాము అని చెప్పారు వాళ్ళ మేనిఫెస్టోలో. కానీ కౌలుదారులకు సంబంధించిన ప్రకటన, కౌలుదారులకు సంబంధించిన ఒక విషయం, కౌలుదారులకు మేము రైతు భరోసాని ఇస్తున్నాం అనే విషయాన్ని మాత్రం ఈ రైతు పండుగ విషయంలో మర్చిపోయారు. కనీసం చెప్పని కూడా చెప్పలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసాము ఏముంటుంది అని, కానీ మర్చిపోయారు. మర్చిపోవడం అనేది వాళ్ళు ఏమంటారు, మర్చిపోలేదండి మేము ఉంది, అది నెక్స్ట్ ఇయర్ ఇస్తామండి అట్లా అంటారు. కానీ మీరు మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడడానికి కూడా సాహసం చేయట్లేదు అనేది తెలిసిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ధరణిలో ఉన్నటువంటి విషయం ఏంటి, మరి దీనికి దానికి పొత్తు ఏంటి అని మీరు అడగొచ్చు. ధరణిలో ఉన్న పొత్తు ఏంటంటే ఒక 7 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయమ్మా. ఆ సాదా బైనామా దరఖాస్తులు వస్తేనే రైతులకు రైతు భరోసా వస్తుంది,
ఆ రైతు భరోసా రావాలంటే 7 లక్షల దరఖాస్తులు, 7 లక్షల రైతులు వేచి చూస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా తప్పేం చేసిందంటే ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కొత్త చట్టంలో దాన్ని పేర్కొనలేదు. రైతులకు కావాల్సినటువంటి అంటే సాదా బైనామా కింద తీసుకున్నటువంటి భూములను మేము రెగ్యులరైజ్ చేయడానికి దాంట్లో పేర్కొనలేదు. కొత్త చట్టం, ధరణి చట్టం లేదు అని హైకోర్టు ఆపేసింది. 7 లక్షల దరఖాస్తులు అలాగే ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏం మాట్లాడారు వీళ్ళు అనేది చెప్తా. ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడారు. మూడో విషయం ఏం మాట్లాడలేదు అంటే రైతులకు సంబంధించి ఒక ల్యాండ్ మిషన్, రైతులకు సంబంధించి ఒక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తారని వాళ్ళు మేనిఫెస్టో చెప్పారు. ల్యాండ్ కమిషన్ ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తామని చెప్పారు. దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, రైతులకు సంబంధించి విత్తనాలు కానివ్వండి, రైతులకు సంబంధించి విత్తనాల అభివృద్ధి కానివ్వండి, రైతు ఈ రోజు ఎక్కడెక్కడైతే మోసపోతున్నాడో వాళ్ళ ధాన్య సేకరణలో జరుగుతున్నటువంటి మోసాల గురించి కానివ్వండి, వాళ్ళు కల్లాలు లేకుండా ఎక్కడెక్కడ ఆరబోసుకుంటున్నారు వాటికి సంబంధించిన విషయాలు కానివ్వండి, వాళ్ళ నుంచి ధాన్యాన్ని సేకరించుకునే విషయంలో వారికి సంబంధించినటువంటి గోడౌన్స్ విషయంలో కానివ్వండి, ఏమీ కూడా ఒక్క పల్లెత్తు మాట్లాడదు. ఏది రైతు గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది కదండి. మూడవది. నాలుగో విషయం ఏంటంటే అది వీళ్ళు చాలా గొప్పగా రైతు వేదికలను గత ప్రభుత్వం కట్టింది. ఆ రైతు వేదికలను ఏ విధంగా వీళ్ళు చేయబోతున్నారు, ఆ రైతు వేదికలను ఏ విధంగా వీళ్ళు తీసుకోబోతున్నారు, పంటలకు సంబంధించి చాయిస్ పంటలు అంటే ఇప్పుడు పంటలు చాలా ముఖ్యం. ఉరి అవుతుంది అనేది నిశ్చితంగా కరెక్టే. కానీ వరిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే ప్రభుత్వం తప్పుడు పనులే. ఎందుకంటే దానికి సంబంధించిన నీరు కానివ్వండి, అవన్నీ కానివ్వండి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సరే 500 సన్నాలకు ఇస్తున్నారు, బోనస్ ఇస్తున్నారు, ఓకే. కానీ దానికి సంబంధించి రైతు పంటలకు సంబంధించి ప్రభుత్వం చేయబోతున్నటువంటి చాయిస్ ని, ఏ పంటలు మనం వేయించాలి, ఏ పంటలకు మనం సంబంధించి రైతు గురించి మాట్లాడుకోవాలి, ప్రభుత్వం దగ్గర ఉన్న ఏ పథకం గురించి కూడా మాట్లాడలేకపోయారు. ప్రభుత్వం ఏం చేయబోతుందని ఏం చెప్పలేదు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించి ఇంకా రిక్రూట్మెంట్స్ జరగలేదు. ప్రతి చోట రైతు అక్కడ చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. చాలా 5వ ముఖ్యమైన అంశం ఇంకొకటి చెప్తాను. చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడలేదు. ఏంటి అది? రైతుల వద్ద నుంచి భూమిని రాకపోవడం ఒకటి, దామగుండంలో జరిగినటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములను రాకపోకపోయినా అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసం గురించి, రైతులకే పర్యావరణ విధ్వంసం వస్తుంది. అంతేకాకుండా ఇథనాల్ పరిశ్రమలను వంటి పెట్టి రైతులకు ఎంత ఘోరంగా, ఎంత దరిద్రంగా వాళ్ళు ఈరోజు నిర్మల్లో రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ఆ ప్రజా ఉద్యమం ద్వారా ఈ ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, ఈ ప్రభుత్వం కూడా అంతే అమ్మా, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మేము కోదండరాం సార్ వీళ్ళందరం పోయినప్పుడు ప్రభుత్వము మాకు చుక్కలు చూపించింది, అటు తిప్పింది ఇటు తిప్పింది. లాస్ట్ కు అది కాదండి, వాళ్ళకు ఏదైనా ఒకటి చెప్పుకోవాలి కాబట్టి అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళది కాబట్టి మేము మూసేస్తాం కాబట్టి అని ఇథనాల్ ప్రాజెక్ట్ ను అక్కడ మూసివేయడానికి ఒక ప్రజా ఉద్యమం నిర్మించబడితే, ఆ ప్రజా ఉద్యమానికి తలొగ్గి నిర్మల్లో దిల్వార్పూర్ లో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇథనాల్ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తున్నారు. వీటి గురించి కూడా లేదు. అంటే ఈ అన్ని విషయాలు, ఇంత ముఖ్యమైన విషయాలను వదిలిపెట్టి, సరే రైతు రుణమాఫీ ఇచ్చారు, వదిలిపెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి రైతు సంఘాలు కానివ్వండి, రైతులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ విషయాలు ఏంటో చెప్పకుండా రైతు పండుగని ఎలా చేస్తారు, రైతు పండుగ ఎలా జరగబోతుంది అనే ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. రుణమాఫీ జరుగుతున్నంత మాత్రాన ఇంకా 20,000 కోట్ల రుణమాఫీ జరగనందున రైతుల ఆత్మహత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రుణమాఫీ క్లియర్ గా ఖచ్చితంగా జరగలేదు అనే ఒక ప్రతిపక్షాల నినాదాన్ని కూడా వీళ్ళు తిప్పికొట్టలేకపోతున్నారు. ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారో చెప్తానమ్మా. నేను ఒక మాట అడుగుతున్నాను సూటిగా, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి గ్రామంలో మేము ఎంతమందికి రుణమాఫీ చేస్తాం, ఇంతమందికి రుణమాఫీ చేశామని పబ్లిక్ డొమైన్ లో, అంటే ప్రజాక్షేత్రంలో ఏదైనా ఒక గోడ మీద రాయగలుగుతారా? ఆ గోడ మీద రాయమనండి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఒక గోడ మీద, ఒక స్కూల్ గోడ మీదనో, లేకపోతే ఒక గ్రామ పంచాయతీ గోడ మీదనో ఈ రోజు రాయమనండి, ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుదాం, ఎంత మందికి ఆ ఊర్లో రుణమాఫీ జరిగింది, ఇంకా రుణమాఫీ ఎంత ఉంది, ఒక గోడ మీద రాయమనండి.
రాయగలుగుతారా? రాయరు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడైతే ఈ సమాచారం వెళ్తుందో ప్రజలు అనగబడతారు, ప్రజలకు తెలుస్తుంది. అంటే పారదర్శకత లేనటువంటి రైతు చుట్టూ అంశాలు తిరుగుతున్నాయి అమ్మాయి. ఇప్పుడు మనం చేసిన డిమాండ్ అంటే ఇచ్చాము 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 అనే ఒక బూమింగ్ లో పోతుంది. ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏం జరిగింది, ఎంతమందికి ఇంకా మిగిలి ఉన్నారనేది ఎందుకు ప్రభుత్వం ప్రకటన చేయలేకపోతుంది? అంటే ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే మనము రైతును బిచ్చగాళ్లాగా చూస్తున్నాం కానీ స్వయంగా తనకు తానుగా నిలబడగలిగి రైతు అన్నదాతగా మారేటట్టు చేయట్లేదు. రైతుని అన్నదాతగా చూద్దాం, రైతుని మనము ఇచ్చేవాడిగా చూద్దాం, తీసుకునేవాడిగా చూడదు. అతనికి కావలసినటువంటి ఆ సంకల్ప బలాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం అంతే. అయితే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అమ్మా, అప్పుడు కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కలిశారు. కేంద్ర ప్రభుత్వంలో కలిసి రైతు బీమాకు సంబంధించి మేము ముందుకు వస్తున్నాము. రైతు బీమా అంటే ఫసల్ బీమా అంటారు, బీమా యోజన పథకం అంటే పంట బీమా, దానికి సంబంధించి కూడా మాట్లాడలేదు. ఇంకా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ జరిగితే తప్ప రైతు పండుగను మనం చేసుకోలేము. కానీ సాదిక్ గారు గత ప్రభుత్వంలో చాలా అప్పుల కుప్పు ఉంది, అది మా మీద పెట్టి వెళ్ళారు. ఇంత అప్పుల మయమైన రాష్ట్రంలో ఇంతకన్నా చేయడానికి స్కోప్ తక్కువగా ఉంది అంటున్న కాంగ్రెస్ మాటలను ఏ విధంగా చూస్తారు? నిజంగా ఆర్థిక వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉందా? ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇక్కడ చాలా మీరు మంచి పెద్ద ప్రశ్న వేశారు. ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇట్లాంటివి జరగడం సహజం. ఒక ప్రభుత్వం చాలా ఇట్లాంటి అంటే మనకు ఆ ప్రభుత్వము తన హయాములో చేసే అటువంటి కార్యకలాపాల ద్వారా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కలకాలం నిలబడదు, ఇమీడియట్ గా నిలబడదండి. ఈ సంవత్సరం మొత్తం అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంక మొత్తం ఇంకా తెలంగాణ అయిపోయినట్టేనా? ఇప్పుడు కేసీఆర్ మొత్తం తెలంగాణ ముంచిపోయినట్టేనా? కాదండి. మన దగ్గర మరి లేనప్పుడు రైతు రుణమాఫీ ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? ఎక్కడి నుంచి ఇచ్చారు 20,000 కోట్లు? 18,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకు తెచ్చిన విషయం చెప్పట్లేదన్నమా? ఇప్పుడు చెప్పమనండి. ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పమనండి. అధికార ప్రతినిధి చెప్పమనండి. ఎంత అప్పు చేస్తున్నారో చెప్తారు. 18,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అప్పు జరిగిందమ్మా. ఈ దీంట్లో కూడా అప్పు జరిగింది ఖచ్చితంగా. వీళ్ళు అప్పు చేసే పెడుతున్నారమ్మా, వీళ్ళు అప్పు చేస్తున్నారు. ఈ అప్పులు చేసే పెడుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? రాబోయే ప్రభుత్వాల మీద పడుతూ ఉంటుంది, రాబోయే కాలంలో మనందరి మీద పడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వాలు ఏమి చేయజాలవు అనే సందర్భం లేదు. మరి అప్పే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ విషయాన్ని ఎందుకు బయటికి తీసుకొస్తున్నాడు? మూసీ అవసరమా ఇప్పుడే? ఈజ్ ఇట్ అన్ అర్జెన్సీ? ఎస్, ఇట్ ఈస్ నీడ్. అది తప్పని అవసరం. కానీ ఆ నెంబర్ తో గేమ్ ఆడుతున్నాయి విపక్షాలు, నెంబర్ తప్పుగా ప్రచారం చేస్తున్నాయని కూడా చెప్తోంది కదా కాంగ్రెస్ పార్టీ. లేదు, దీని వెనక అంతా కూడా కార్పొరేట్ల శక్తి జరుగుతూ ఉంటుందమ్మా. వెనక ప్రభుత్వం చుట్టూ కార్పొరేట్లు కదులుతూ ఉంటాయి. ఆ కార్పొరేట్ల గురించే వీళ్ళంతా ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఏ ప్రభుత్వం కానివ్వండి, కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, ఇంకా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వెనక కార్పొరేట్లు నడిపిస్తూ ఉంటారు కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నానమ్మా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకే సమాధానంగా అప్పుల్లో ఉన్నామన్నప్పుడు మూసీ ఎందుకు గుర్తుకొచ్చింది? మూసీ ఈజ్ నాట్ అన్ అర్జెన్సీ, ఇట్ ఈస్ నీడ్. తప్పనిసరిగా చేయాల్సిందే. కానీ ఈ మొదటి సంవత్సరంలోనే చేయాల్సిన అవసరం ఉందా? కొద్దిగా ఆర్థిక సౌలభ్యం వచ్చినాక చేసుకోవచ్చు కదా, చేయొద్దని అనట్లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆర్థిక సౌలభ్యత ఉంది. వీళ్ళు కొన్ని విషయాలను కొంత జరిగింది, కొంత అయోమయం అయితే ఉంది. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళి ప్రభుత్వం బయటపడగలుగుతుంది అని చెప్తున్నారు. అది పెద్ద ఒక దాన్ని మనము కారణంగా చూపజాలము అని చెప్పచ్చు. కాబట్టి రైతు చుట్టూ ఈ విషయాలను తిప్పేటప్పుడు రైతు ఇంటికి వెళ్ళి రైతుని పరామర్శించి రైతుతో మాట్లాడినప్పుడు మాత్రమే విషయాలు తెలుస్తాయి.
కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు రైతు దగ్గర పోవట్లేదు. ఈ రోజు మళ్ళీ రైతులందరూ కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మళ్ళీ కదలాలని. ఉమ్, ఎందుకు కదలాలంటున్నారు? యూరియా పెరిగింది, ఫర్టిలైజర్ పెరిగింది, ఇవన్నీ కూడా కదులుతున్నాయి. కాబట్టి రైతు చుట్టూ ఒక సమగ్రమైన పథకాన్ని మనం ఏర్పాటు చేసుకొని పోవాలి తప్ప అప్పుడు ఇప్పుడు ఇంత ఏదో బిచ్చగాడికి వేసినట్టు వేయడం, రుణమాఫీ లాంటి పథకాలతోటి చేయాలి, రుణమాఫీని చేయాలి, అసంబద్ధంగా చేయాలి. ఎవరికి రుణమాఫీ జరిగిందో తెలిస్తే కొంప కొల్లేరైతుందమ్మా. ఉమ్. రైతులు కానటువంటి వాళ్ళకు రుణమాఫీ జరిగింది. నేను ఈ రోజు డిమాండ్ అంటే ఏ విధంగా రైతులు కానటువంటి వారికి జరిగింది అనుకుంటున్నారు? అయ్యో, రైతు రుణమాఫీ అంటే మనం చాలా డీప్ గా ఆలోచన చేయాలమ్మా. రైతులకు రుణాలు ఎప్పుడు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎవరిచ్చారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. రైతు రుణం ఎక్కడి నుంచి వచ్చింది, రైతు రుణం ఎవరు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు? రైతు రుణాలకు అసలు మూలం ఏంటి అంటే ఈ ప్రతి చోట కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయమ్మా. అంటే సహకార రంగంలో ఉన్నటువంటి ఈ మన రైతు సంఘాలకు రైతులకు ఉన్నాయి. వాటి నుంచి రుణాలు తీసుకున్నారు. దానికి ఎవరైతే చైర్మన్ అవుతారో అమ్మా, వాళ్ళ బంధువులకి ఇచ్చేస్తారు. అందరికి వాళ్ళకి ఏదో ఒక భూమి చూపించేసి వందల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో కూడా టిఆర్ఎస్ హయాంలో కూడా మేము చూపించాం. అసలు రైతు రుణమాఫీ జరగలేదు అప్పుడు. అందరూ కూడా కొంప కొల్లేరు చేశారు. ఇప్పుడు కూడా కొంప కొల్లేరే. అందుకోసమనే రైతుల లోపల ఆనందం లేదు. కరెక్ట్ గా రైతుకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసం నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక పని చేద్దాం. నేను ఇప్పుడు అన్నట్టు రైతు రుణమాఫీ ఒక గోడ మీద రాయమందాం. అప్పుడు మనం ఏ ఊరికైనా పోయి చూడొచ్చు కదా. మనం 10 ఊర్లు పోయి చూడొచ్చు కదా. 10 మందిని కలిసి అడగొచ్చు కదా. రాస్తారా ఈ ప్రభుత్వం? రాస్తుందా? ఎందుకు రాయదు? సరే, మీ ప్రశ్న. నేను వీళ్ళు రుణమాఫీ అంటే ఎందుకు రాయరు? ఎందుకు రాయరు చెప్పండి. అంటే వాళ్ళకు కూడా ఐడియా ఉందా ఇది ఖచ్చితంగా రైతుకు చేరట్లేదు అని? అంతే కదమ్మా. ధైర్యం ఉంటే రాయాలి కదా. వాళ్ళకి రాస్తే వాళ్ళకి లాభం జరుగుతుంది కదమ్మా. దీన్నే ఏమంటామంటే మేము తనిఖీ అంటాం. ఏంటి? ప్రజా తనిఖీ అంటాం. అంటే సోషల్ ఆడిట్ జరుగుతుంది. సామాజికంగా వాళ్ళు అక్కడి వాళ్ళే ఆ ఊరు వాళ్ళు తనిఖీ చేస్తారు. ఎట్లా తనిఖీ చేస్తారంటే ఎంతమంది ఎంతమందికి రుణం ఉంది, ఎంతమందికి మాఫీ జరిగింది, ఎవరెవరికి మాఫీ అవసరం ఉండే, ఎవరెవరికి మాఫీ జరిగింది అనే విషయం బయటికి తెలుస్తుంది కదమ్మా. కానీ సాదిక్ గారు, నిజంగా అలా ఏదైనా అవకతవకలు జరిగితే రైతులకు అందకుండా వేరే వాళ్ళకి అందరికీ అందుతూ ఉంటే రైతులు ఆందోళన బాటు పట్టరా? పడతారమ్మా. ఇప్పుడు ఈ విషయాలు బయటకు వస్తే పడతారు. అంటే వాళ్ళకు కూడా ఐడియా లేదా? లేదు, సమాచారమే లేదు కదమ్మా. సమాచారమే లేనప్పుడు ఏమనుకుంటుంది తెలుసా? ఇంకా 39,000 కోట్ల వీళ్ళు ఏమని చెప్పుకొని తిరుగుతున్నారంటే, అమ్మా 39,000 కోట్లు కదా, 18,000 కోట్లే ఇచ్చినాం కదా, ఇంకా 20,000 కోట్లు వస్తాయి, ఆగండి ఆగండి ఆగండి, ఓకే ఆ లిస్ట్ లో ఉండుంటాం మేము అని ఒక నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉంటారా? ఎస్ ఎస్. మరి అది కాదు అందాం అనుకోండి అమ్మా, అది కాదు అని అందాం అనుకున్నాం. ఎందుకు ప్రజాక్షేత్రంలో సమాచారం పెట్టారు? నేను అన్నట్టు గ్రామ పంచాయతీలు పెట్టమని. సహకార సంఘాల బ్యాంకుల విషయాలు కూడా బయటకు వస్తాయి అట్లా పెడితే. కొన్ని వేల అమ్మా, నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ రోజు డిమాండ్ ఏంటంటే ప్రజల సొమ్ము కొన్ని వేల కోట్ల రూపాయలు బయటకు వస్తాయి, మళ్ళీ రైతులకు వెళ్తాయి, మళ్ళీ రైతులకు పంపిద్దాం మనం. అంటే ఒక పథకాన్ని, సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినామని చెప్పుకోవడం కాదు, అది ఏ మేరకు అందింది అనేది కూడా చాలా ముఖ్యం. అందుకోసమే ఇక్కడ వైఫల్యం జరుగుతుంది. అందుకోసమే మీరు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరినప్పుడు ప్రజలు తిరస్కరిస్తూ ఉంటారు. నేను ఒక మాట అడిగినామా? చివరికి ఒక మాట. 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇచ్చారమ్మా. ఎవరు ఏ రాజకీయ నాయకులు జేబులో నుండి ఇవ్వరు కదండి. మరి కేసీఆర్ అప్పుడు రైతు బంధు తన జేబులోకి వెళ్ళి ఇచ్చాడమ్మా. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిందన్నారు, కేసీఆర్ పెన్షన్ ఇచ్చిందన్నారు. అంటే వీళ్ళు కొంప కొల్లేరు చేస్తున్నారు. మన పైసలు మనకిచ్చి మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. మన పైసలే కదమ్మా. ఖచ్చితంగా ప్రజలు కూడా నాయకుల పైసలు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళ పైసలు వాళ్ళకే కరెక్ట్ గా చేరుతున్నాయా లేదా అనేదే కదా ఇప్పుడు వచ్చిన బాధ. అంతే కదా. వాళ్ళైతే జేబులోకి వెళ్ళి ఇస్తలేరు కదా. కాంగ్రెస్ వాళ్ళు జేబులోకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ప్రింట్ చేసి కాగితాలు ఇస్తలేరు కదా మనకి. రేపు పోయిన గత ప్రభుత్వం టిఆర్ఎస్ వాళ్ళు జేబులోకి వెళ్ళి ఇవ్వలే కదా. ఇది కూడా ప్రజల్లోకి చెప్పాలి. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం మన పైసలు. వాళ్ళు అక్కడ నిలబడ్డారు, వాళ్ళని ఎన్నుకున్నాం కాబట్టి ఇస్తున్నారు. మన పైసలు మనకిచ్చి మేమిస్తున్నాం అని అంటే ఎంత ఘోరమైన ప్రజాస్వామ్యం. ఒక్కసారి ఆలోచన చేయండి. మేమిస్తున్నాం, మనం తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఇస్తున్నామ్మా? మేమిచ్చినాం ఏంటిది? అది